జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలు నిబంధనలను తప్పక పాటించాలని ఆర్వి కర్ణన్ సూచించారు. ఉప ఎన్నిక జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియమావళి ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక ఇది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ సంబంధించి పలు మార్గనిర్దేశకాలు అయితే జారీ చేసింది. ఈ నెల 13 నుంచి కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. అదేవిధంగా నవంబర్ 11 తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14 లోపల కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ పలు కీలక మార్గనిర్దేశకాలు అదేవిధంగా పలు నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలన్నీ కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ తమ ప్రచారం చేసుకోవాలని కూడా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇది ఎన్నికలు మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరిగేందుకు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా రాజకీయ ప్రతినిధులు కూడా ఎన్నికల కమిషన్కు సహకరించాలని కూడా ఎన్నికల కమిషన్ అయితే సూచించింది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే జీహెచ్ఎంసీ అధికారి ముఖ్యంగా హైదరాబాద్ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ గారే ఈ ఎన్నికల కమిషన్ కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల కమిషన్ అధికారిగా ఉన్నారు. వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఆ ప్రతినిధులందరికీ కూడా పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మాత్రమే ఈ ప్రచారాలు నిర్వహించాలనుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి ఏదైతే ఉల్లంఘనలు జారీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా కమిషనర్ కూడా సూచించారు. మొత్తంగా ఎలాంటి ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు జరిగే ప్రాంతంలో మాత్రం ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని కూడా ఏర్పాటు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీ పైన కూడా ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనప్పటికీ కూడా ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదు. ముఖ్యంగా వాల్ పోస్టర్లకు సంబంధించి అదేవిధంగా ఫ్లెక్సీలకు సంబంధించి ఏవైతే ఫ్లెక్సీలు ఉంటాయి వాటన్నిటి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండి మొత్తం తొలగింపులు చేపట్టారు. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్కి సంబంధించి కూడా ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాత్రము జీహెచ్ఎంసీ ఎన్నికల సంఘం మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు. అయితే ఈ ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నేపథ్యంలో కూడా కాస్త హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది అని చెప్పిన నేపథ్యంలో కాస్త ఆందోళన అయితే నెలకొంది. కాకపోతే ఏదైతే ఓన్లీ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా కేవలం ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ప్రకారం అయితే కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే రోజువారీ వ్యాపారాలు చేసేవారు కూడా కాస్త మొదట ఆందోళన చెందారు. ముఖ్యంగా చెక్ పోస్టులకు సంబంధించి కూడా ఎక్కువగా డబ్బుకు సంబంధించి తరలించే విధంగా కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే పలు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏమరపాటుగా ఉండకుండా కూడా పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా ఎన్నికల కమిషన్ నియమించిన నిబంధనలకు లోబడి అయితే పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కూడా జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ ఆయననే ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నారు. కాబట్టి మొత్తం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలు పాటించాలని కూడా సూచించారు. ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ సంబంధించి షేక్పేట్ డివిజన్ దగ్గర ఉన్నటువంటి ఒక తహసీల్దార్ ఆఫీస్లో ఒక రిటర్నింగ్ ఆఫీస్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఈ నెల 13 నుంచి నామినేషన్లు అయితే స్వీకరించారు. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా ఉండేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఎవరైనా కూడా పార్టీలకు సంబంధించి కూడా రాజకీయ ప్రకటనలు చేయాలంటే కూడా ముఖ్యంగా ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి సంబంధించి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీకి సంబంధించి అక్కడ అనుమతులు తీసుకోవాలి. ఈ ఎంసీఎంసీ కమిటీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ పిఆర్ఓ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధాన కార్యాలయం దగ్గర అక్కడ విభాగంలో ఒక ఎంసీఎంసీ మీడియా కేంద్రాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ పార్టీ ప్రకటనలకు సంబంధించి ఏదైతే ప్రకటనలు ఏర్పాటు చేయాలనుకుంటారో వాటన్నిటి కూడా ముందుగానే ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏదైతే ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిందో ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి వారి యొక్క ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఏదైతే ప్రచారం ముమ్మరం చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనలు విధించో ఆ నిబంధనలకు లోబడి మాత్రమే ప్రచారాలు చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని కూడా అది ఎన్నికల కమిషన్ అయితే ఏదైతే రాజకీయ పార్టీలకు అయితే సూచించింది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా దాదాపు 400 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యం ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా తమ అధికారులను కూడా సంప్రదించాలని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రాంతం మొత్తం కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలని పలు రాజకీయ పార్టీలకు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ప్రధాన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ సూచించారు. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.